Triyugi Narayan Temple, the place where Lord Shiva and Parvati got married. Landslide, road slide. क्या बारिश के बाद? हाँ भाई, 2-3 दिन पहले हुआ। హాయ్ హాయ్ ఇట్లాంటి వాటర్ ఫాల్స్ తుంగన నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళే రూట్లో ప్రతి ఒక్క 2 కిలోమీటర్స్లో ఇట్లాంటి ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. వేరే లెవెల్. ల్యాండ్ స్లైడ్లు, వాటర్ ఫాల్లు అంతా ఇదే ఇక. बहुत खतरनाक रोड చాలా డేంజర్ అండి. भी आने वाला है। హాయ్ గాయ్స్, ఇవాళ మార్నింగ్ ఊటీమల్ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు త్రియుగి నారాయణ టెంపుల్. 55 కిలోమీటర్స్ ఉంటుంది. 2 hours ఆఫ్ జర్నీ. మొత్తం ఘాట్ రోడే. लगा लो यहीं फंसे रहो। पता नहीं कहाँ पे गिर जाए, कोई पता नहीं। अच्छा, जमीन पानी गिरी है ना, पानी गिर रहा, बहुत गिर रहा पानी। త్రియుగి నారాయణ టెంపుల్ రూట్ ఇట్లుంటుంది. ల్యాండ్ స్లైడ్లు, రోడ్ స్లైడ్, మొత్తం 50% రోడ్ పోయింది. వర్షాలే వచ్చినప్పటికెళ్ళి ఒక్కరోజు పడకుండా లేదు. వాటర్ ఫాల్ అంతా చల్ల నీళ్ళు, ఫుల్ కూల్ వాటర్. $50 meters త్రియుగి నారాయణ మందిర్, గౌరీ గుఫా 1.5 కిలోమీటర్. వ్యూ పాయింట్ కూడా ఉందంట, చూడాలి. త్రియుగి నారాయణ టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ ఎట్ త్రియుగి నారాయణ టెంపుల్. కేదార్నాథ్ దగ్గరలో ఉన్న సోన్ప్రయాగ్ నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉంటుంది. శివపార్వతుల పెళ్లి జరిగిన చోటే త్రియుగి నారాయణ టెంపుల్. బ్రహ్మదేవుడు పురోహితుడిగా, లక్ష్మీనారాయణుల సాక్షిగా పార్వతీ పరమేశ్వరుల పెళ్లి జరిగింది. అప్పుడు వెలిగించిన హోమగుండం 3 యుగాలుగా వెలుగుతూనే ఉండడంతో త్రియుగి అని, నారాయణుల సాక్షిగా ఈ పెళ్లి జరిగిందని నారాయణ్ అని,
ఈ టెంపుల్ని త్రియుగి నారాయణ అని పిలుస్తారు. లైవ్ అప్డేట్ ఆఫ్ కేదార్నాథ్ టెంపుల్ ఫ్రమ్ త్రియుగి నారాయణ టెంపుల్. లైక్ ఇప్పుడు టెంపుల్ అయితే లైక్ ఇప్పుడైతే ఓపెన్ లేదు, కానీ అక్కడికైతే వెళ్ళొచ్చు. లైన్ స్టార్ట్ అయితే చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీక్ అయితే ప్లాన్ చేసుకోకండి, నెక్స్ట్ వీక్ అయితే బెటర్. కరోని అక్కడ పైన చూడు, వాటర్ దగ్గర ఏమో అది కాదు పైన చెయ్యి పెట్టినా లేదా అని చూడు అంటున్నా. కేదార్నాథ్ పార్కింగ్, కార్ పార్కింగ్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. క్రౌడ్ అయితే అస్సలు లేరు సీతాపూర్లో.